హలో అండి, నేను మీ అంజలి. ఈరోజు మనం పెరుగు గారెలు ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 గ్లాస్ మినపప్పు, సన్నగా తరిగిన 1 ఇంచు అల్లం తరుగు, రుచికి సరిపడినంత రాళ్ల ఉప్పు. ముందుగా ఒక గిన్నె తీసుకొని దీనిలో 1 గ్లాస్ మినపప్పును పోసుకోవాలి. ఇందులో నీళ్లను కూడా పోసుకొని ఒక 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. 5 గంటల తర్వాత వీటిని శుభ్రంగా 2 సార్లు కడుక్కొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ మినపప్పును కొంచెం కొంచెంగా గ్రైండర్లో వేసుకోవాలి. అలాగే కొన్ని నీళ్లను కూడా పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన అల్లం తరుగును, కొంచెంగా రాళ్ల ఉప్పును కూడా వేసుకోవాలి. ఆ తరువాత మిగిలిన మినపప్పును వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. దీనిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు పెరుగు తిరగమూత తీసుకుందామండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి కొంచెం వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 ఎండుమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కలదిప్పుకోవాలి. ఇవి కొంచెం మగ్గాక దీనిలో కొంచెం పెరుగు వేసుకొని కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. నేను దీనికి 1/2 లీటర్ పెరుగుని తీసుకున్నానండి. ఇందాక వేయగా మిగిలిన పెరుగు మొత్తాన్ని వేస్తున్నాను. దీనిలో కొంచెం మజ్జిగను కూడా పోసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకొని దీనిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ బాండి పెట్టుకొని నూనె వేడయ్యిందో లేదో తెలుసుకోవడం కోసం ఒక చిన్న పిండి ముద్దను వేసి చూసుకోవాలి. ఈ నూనె వేడయ్యిందండి. ఇప్పుడు చేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకొని పిండి ముద్దను ఈ విధంగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి. వీటిని డీప్ ఫ్రై చేయకూడదండి. ఇలా లైట్గా 2 వైపులా కాలాక దీనిని తిరగమూత వేసిన పెరుగు గిన్నెలోకి తీసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయింది. ఇలా అయినది పెరుగు గారెకు బాగోదండి. ఇలా వేయించకూడదు. ఇలా లైట్గా ఫ్రై అయితే చాలండి. దీనిని పెరుగు చట్నీలోకి వేసుకొని అవి మునిగేలాగా ఒక గరిటెతో అదుముకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా గారెలు వేసుకొని పెరుగులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక మూతతో దీన్ని కవర్ చేసి ఒక 4 నుండి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. అప్పుడే ఈ గారెలకు మనం తిరగమూత వేసిన పెరుగు మిశ్రమము బాగా వాటికి పడుతుంది. 5 గంటల తర్వాత ఈ పెరుగులో ఇవి బాగా నానాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పెరుగు గారెలు రెడీ అయిపోయాయి. ఇవి శరీరానికి చాలా చలువ చేస్తాయి. వీటిని వివిధ ప్రాంతాలలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. పెరుగు వడలని, దహి వడ అని కూడా పిలుస్తారు. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్ లో తెలియజేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.